వెంకటి సువర్ణ కవి రచించిన ప్రభావతి ప్రద్యుమ్న ప్రబంధం 16వ భాగం 1/8/24. హీరోలంతా గిరివ్రజపురానికి చేరారు. అక్కడ ఎవరి తంతు వాడు నడుపుతున్నారు ఆ విషయం చెప్పు. చిలువకు సొంపెంగ నూనెంతల ఎంటే సుగంధవాసితములకు తోర్ణంబుల నలుగు పెట్టే కంధామలకం విడి నమురు దిగిచే మజ్జన మార్చెన్ కనుక తల వెంట్రుకల మీద బాగా అంటేటట్లు సంపెంగ నూనె రాసి పరిమళ ద్రవ్యాల కలయిచతే సువాసనలు నలుగు పిండి చేత శరీరానికి నలుగు తలలోని జిడ్డు పోయేటట్లుగా అటకల పెట్టి రుద్ది పెదప గోరువెచ్చని నీళ్లు పోసి స్నానం చేయించారు ప్రభావతి. చెలికి మెరుంగు పావళల చేదడి అచ్చడు ధూపవాసన తలగులిపెన్ పశువున సదలంతుతి మీరగ వేర మెచ్చులరసి కీలుగంటు జడసుళ్ళ ప్రేరుడు గొప్పు మూలం బిగికొప్పు పెక్కు గతుల నిలిపెన్ పలుమారు వెక్కుతారు. ఆ తర్వాత రాగవల్లరి అనే చెలిగత్త ప్రభావతికి సొగసైన చక్కని సన్నని వస్త్రాలుతో తలంతా కూడా ఆరేట్లుగా చేసింది. తర్వాత మంచి ధూపాలు వేసింది. అనేక రకాల అలంకరణాలు చేసింది. ఆమెకు వంకీ జుట్టు ఉంది కనుక అవి చిక్కు తీసేసి సారు కొప్పు వేసి చెంప కొప్పు వేసి మాటికాటి విప్పుతూ అనేక రకాలుగా ఆ తలని అలంకరించి అప్పుడు ఆ రాగవల్లని ప్రభావతిని ఉద్దేశించిన విరిసిన నొక్క ఒప్పునర వీడిన వేరొక యొప్పు ఎక్కువ వరసిన నొక్క యొప్పునది ఊడ్చిన వేరొక ఉప్పు వేణిభా పరచన యొక్క ఉప్పు ముడివైచిన వేరొక ఉప్పు కొప్పుగా పరగిన ఒక్క ఉప్పు కనుపట్టగా మానదుని కచ్చంబుల తమాసగా విరిసిన ఒక్క ఉప్పు సరవీడిన వేరొక యొప్పు చిక్కువా త్వరసిన యొక్క యొప్పు అది ఊడ్చిన వేరొక యొప్పు వేణిభారచన యొక్క ముడివైచిన వేరొక యొప్పు ఉప్పుగా పరగిన ఒక యొప్పు కనపట్టక మానదు నీ కచ్చంబులను. నీ జుట్టు తమాషాగా ఉందమ్మా. విడిపోతే ఒక అందం, అలాగే సగం విడిగిపోతే ఇంకొక రకం, పూర్తిగా విడిపోతే ఇంకొక రకమైన అందం. అలాగే జడాలు ఒక్కొక్కప్పుడు ముడివేస్తే అందం, వదిలేస్తే ఇంకొక అందం. నీ తల వెంట్రుకల ఆ అందం అంతా దక్కిందమ్మా. ఎన్ని రకాలు వేసిన అన్ని రకాల దానికి అందం కలుగు. సందెడు వెది వెంట్రుకలాయితము నీలములివి ఏ మెరుగున ముడిచిన నీకును కొరత కలదే అవి అట్టి గును జట్టి గును నీ విగుణను. అప్పుడు రాగవల్లభై ప్రభావిత చిన్నదాన నీ తల వెంట్రుకలివి పొడుగ్గా నిగ్గనాగి నీలాలలాగా మెరుస్తూ సందిటిలో పందెం పడుతూ అవి ఏ రీతిగా ముడిచిన నీకేమీ లోపం లేదు. నీ యత్నమేమి అక్కర్లేకుండానే ఇవియే నీ భర్తను వశపరుచుకోగలవు. కాబట్టి నీ తలకట్టు చూస్తే నీ మగడు ముగ్ధుడై నీకు విక్రేత దాసుడైపో. అనుతు విరుల్ కచబంధంబున వెరివెడు సగిని మరలి కొరతు కవయుచని తలచి తన చేతి పువ్వు వంతిని కినుకయు తిరునవ్వు కన్ను క్రేవల త్వర తన వెన్ను వంక కూర్చొని ఎట్లా అంటూ కొప్పులో పువ్వులు ముడుస్తున్న రాగవల్లిక తిరిగి
కంటి తొదలందు కోపాన్ని చిరునవ్వును కనపడనిచ్చేట్లుగా ప్రభావతి ఆమెపై తన చేతిలో ఉన్న పూబంతిని విసిరింది సరదా కోసం. అంతా ఆ చెలువ అక్షకర్ధమన్నాదిగా కలపముల భేదములు తన తలచినట్టు సంఘటించి కుంకుమ చందనాదులలది నిలిపించుకొని మేలు అరసి ఆమె కావాల్సిన అన్ని రకాల ఆభరణాలు పెట్టారు, అన్ని వేయాల్సిన పౌడర్లు స్నోలు పూశారని కోరిన విధంగా ఆమెకి మృగమదాదుల దుఃఖ బొట్టగిసయా పొట్టు పూర్ణచంద్ర తిలకమ్ము నెలవల్ విధము నామము గుమ్మడి విత్తునాము మొదటి కాదని ఒకటి ఆ ఉవిధ తాది. ఆమె బొట్లు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారంటే కుంకుమ బొట్టు పెట్టారు, బాగా లేదని అవిశాపు వంటి ఆకారం గల బొట్టు పెట్టారు. ఆ తర్వాత నిండు చంద్రుడి ఆకారం గల బొట్టు పెట్టారు, అది బాగా లేదని నెలవంక బొట్టు పెట్టారు చంద్రలేఖలాగా. ఆ తర్వాత ఇదేం బాగా లేదని గుమ్మడి గింజ ఆకారంగా బొట్టు పెట్టారు. అలా ఒకటి తీసి ఒకటి బాగా లేదని అనేకమైన బొట్లు పెట్టి అలంకరి. వెలది మట్టెలు పిల్లాండు వీర మధ్యరు అందెలు మరనూళ్ళు అంగుళీయ కంకణాంగద హార తాటంగ ముఖ సమస్త భూషణంబుడు దాల్చే మార్చి అనేక రకాలైన ఆభరణాలు మార్చి ధరింపచేస్తాం. ఒకతోయమ్ము సొమ్మలు పెక్కు తరంగులవి ఉనికి పెంపుననిది ఇందొక్కటి మీరుతు తన ప్రభ ఎక్కుడగుట తిప్పి ఇంటి ధరించు. ఒక్కొక్క విధమైన శిల్ప భేదం చేత అనేక రకాలుగా ఉన్నాయి. ఎన్నో ఉండటం చేత అవి కూడా వాటిని మించి ఒకటి ఉండటం చేత తన శరీర కాంతి చేత మరింత పెంచేటాలుగా నిశ్చయించుకోలేక వీటిని మార్చి ధరించి దీనివల్ల ప్రభావతి యొక్క ముగ్ధత్వం సౌభాగ్య సమృద్ధి మనకి చెప్తున్నారు. అంచలపత్తొకటడనబ్రపు మంజిడి చెంతచే కొంతసేపు క్రొంబించు చెరుంగుదళ్ళుగడు మేలిమి మదళములు భవంతులొక్కించుక ఎంచుకంతబడి ఇంపున నొక్కటి మెచ్చకొక్కటి చంచల నేత్ర దాచి ప్రియు సమ్మతంగట్లకు నొక్కు మన్మది. చీరలు కూడా అనేక రకాలు, గళ్ళచీరలు, అంచుచీరలు, జరీ చీరలు, ఇవన్నీ మార్చి బాగా అందంగా తయారు చేస్తున్నారు. తరుణి యొకెంతసేపు చిరుదమ్మల పంబుమలలోన మోవిమే గరగరిక విరాజులుతు కమ్మడు తీగయు కూని వేదికాసురభితజాల్చి ఒక్క పరిశుద్ధపు సైకపు తొల్లే గట్టి భాసురత కడును వెలార్చే పెర సొమ్ముల కోపమి అన్విషంగుణన్. కనుక అన్ని విధాల పూల అలంకార వస్త్రాలు, ఒంటికి పూసే అంగరాగాలు మార్చి ధరించి ఈ నగలు మొదలైనవి ధరించటానికి ఓపిక లేదు అనే నెపంతో కొంచెంసేపు తాంబూల రక్తిమ పెదవి మీద కనబడగా శరీర లావణ్యం మాత్రం ఇంకా కలపడగా మెరుస్తుండగా చెవులకు కమలు, మెడలో తీగ, చిన్న నగ మాత్రమే ధరించి జడ యొక్క సువాసన మాత్రమే మిగిలేటట్లుగా పూలన్నీ తీసేసి స్వచ్ఛమైన సన్నటి చీర కట్టుకొని తన సహజమైన శోభ ప్రకటించింది. వల్లభమన సమాకర్షణ కౌశలం సందేహంపునం చేసి ఎందులు మనస్థైర్యంబుల తను అనుకరించుకున్నది తన ప్రియుడు
వాడికి ఇష్టపడతాడా లేదా అనే సంగతితో ఉంది. శ్రీ లలితాంగరాగములు చేరలు సొమ్ములు నెచ్చి ఏచి తా మేలు తరంబు దాల్చియును మెత్తగా మార్చుదు ఎనిమారులున్ సాలక దిద్దినట్టిది సారెకు దిద్దుతు మెంచుటద్దములు కేల ధరించి చూచు పరికించు పొరి సద్మ సంస్క్రియన్ కనుక ఆమె అద్దాన్ని చూస్తూ అది మార్చి ఇది మార్చి రంగులు మార్చి చీర మార్చి బొట్టు మార్చి సిగ మార్చి ఆభరణాలు మార్చి అనేక రకాలుగా పరీక్ష చేసుకుంటారు. కిరీ గృహము మంగిత గరగిరక ఆలోచించు గంధాంబు శేఖమ నలువ పూతల పరిమళము పరీక్షించు రంగవల్లికల తెరంగుదు సఖి నల మంచంబు దాడ విమర్శించు కుంకుమ పరకు భంగులు గణించు బొంబట్టు తలగల ఉప్పు విచారించు అగరు ధూపముల సోయగములే కలరు టోపళ్ళు మేల్కట్టు నంగరాగ పూర్ణ పాత్రికలు గంధ ఒడి బరినెలు సాల వలికలాదిగా సముపభోగ సాధన స్త్రీలు పరికించు సారెకు అబలా. పట్టు వస్త్రాలు పరుపు బాగా ఉందా, పైన దుప్పటి మ్యాచింగ్గా ఉందా, తలగడ మ్యాచింగ్గా ఉందా, మెత్తగా ఉందా, నిద్ర వచ్చేట్టుగా ఉందా, అలాంటివన్నీ ఏర్పాట్లన్నీ చేసింది. ఇలా వర్తిస్తున్న నీలవేణి ఆ పువ్వులాదరంబను ఉచ్చుకొని అట్టి ఎడనిట్టు చెదరి పరసు తుమ్మెదను వదిలి వదలి ఎదిగి అదు కుమారు అక్కుమారిక సవరించు శ్రవణోత్పదంబులోన కానరాకుండా అడంగియుండే అప్పుడ పడంది ముప్పిరుగును రాగ వేగంబున ప్రియాగమన విలంబంబు సహింపలే మహిష్ ప్రాణంబులన నొప్పు శుచిముఖి రాగవల్లరుల ఏకతంబునంబులను పిలిపించి శుచిముఖికి ఇతరి ఎక్కడ ఎన్ని అలంకారాలు చేసుకొని ఇంత ముస్తాబై ఉన్న ఎక్కడికి రాలా. వాడేం చేశాడు? భృంగ రూపంలో ప్రద్యుమ్నుడి వాడు ఆమె శిరస్సులోని పువ్వుల్లో చేరిపోయాడు. రాడయ్యన్ హృదయేదుడి హృదయ పారం పెట్టు సైతం జనం వెళయ్యున్నది దేతికింతల పెన్ ఏ విఘ్నములు పుట్టెనో నేనేదెంతు ప్రయత్నమున అకట నీతోడ చెప్పండి ఎవ్వాడు ఈ రీతి ఎరింగెను అప్పుడు నన్ను వాక్కుర్చి ఎత్తాడు. ఆ శుచిముఖిని పిలిచి, ఏమమ్మా నువ్వు చెప్పావు వస్తాడని, ఇంకా రాలేదు. ఎదురు చూసి నాకు నా ఉత్కంఠాభారం భరించలేకుండా ఉన్న క్షణం ఒక యుగంగా ఉంది. ఎందుకు ఆలోచించాడు? ఆటంకం లేవైనా పుట్టాయా? అయ్యో నేనంత మందమతిని, నిజంగా తాను రాదరచుకుంటే నీతో చెప్పకుండా ఉంటాడా? అప్పుడు నా పేరెత్తి ఆ రీతిగా అనటం చేత ఈ రాత్రి ఇక్కడకు రానున్నాడని ఎవడైనా ముందే తెలుసుకున్నాడా? ఆహా పడికట్టు నందలచిగానంత అంతఃపురంబునం సుదుర్గాహంబుల్ పెరవారికెట్టు తొలదక్షంబైన కానీ కడున్ మాహాత్మ్యంబున మేటి ఎంటి వతని భవ్వారికా చుగ్ర సన్నాగం బెక్కడ నుండు రావలసిదన్ రాలేడై ఎట్లేనియున్. అంతఃపుర స్త్రీలు ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటారు, రాజసైనికులు ఉంటారు. కనుక లోపలికి రాగలుగుతాడా? రాలేకపోతాడా? ఎంత భయంకర ప్రయత్నం చేస్తే కానీ రాలేడు. అందరూ కళ్ళు కప్పించి రావాలి అని. వత్తునవశ్యము నేడని చిత్తము తమిరేచి అంత చిత్తం చింతయొకతపై హెత్తినది వృధపుచ్చిన పుత్రులు మగవారి మాట పొసగదు నమ్మ. కనుక ఇవాళ వస్తానని చెప్పి రాకపోతే మగవాళ్ళ మాట నమ్మకూడదు అనేది లోకంలో ప్రసిద్ధమైనటువంటి సామెత అయిపోయింది.
అనఘాత్మకుడతడి నాతని అననేమున్నది మదీయమైన అదృష్టంబును దొరుగాక వనర్పనున్నదియు చంద్రిక ఉగ్ర దవాగ్నికి. ఆయన్నేమనుకుంటా నా దౌర్భాగ్యం అలా పట్టి ఏడిపిస్తుంటే చంద్రుడిని చూస్తే నాకు మదనోత్సాహం పెరిగిపోయి ఆ అదృష్టం ఈ దావాగ్ని వెన్నెల కూడా అగ్ని వర్షం కురిపిస్తున్నది అని చంద్రుడితో అంటోంది. నీ శైత్యము సంమితి నత్యాసకును యమధామండును సుధాంసుడు అనంగా ఓ శశిధర ఏలా కృత కోశాతకి వయ్యెరు ఏమి కూడెడు దీనని. ఎందుకురా నన్ను బాధ పెడతావు? యమధాముడంటారు, సుధాంసుడంటారు. ఈ రెండు పేర్లు నీకు తగవురా? నువ్వు అగ్నిహోత్రం చిమ్మేస్తున్నావు, నేను తట్టుకోలేకపోతున్నాను. చదువ యొనరిచ్చిరంత ఫలముష్ణత విడువు మదియ వేది వేలింకన్ చలిపందిరి వెచ్చుట కడవలపు మొత్తమోయే మాకు వనజారాతి. చంద్రా నువ్వు నేట పుట్టిన తామరలకు విరోధి. నీ వెచ్చదనాన్ని వెడిస్తే చల్లదనం ఇచ్చిన పుణ్యం అలా చేశావా? 10,000 రెట్లు మేలు చేస్తున్నట్టుగా మేము అంతూ సంతోషితం. చలిపందిరిలోని నీటి కడవలను పగులగొట్టకుంటే చలిపందిరి పెట్టినంత పుణ్యమద. చలిపందిరి అంటే మనం మంచినీళ్ళు పెట్టి ఇస్తుంటామే, అది చలివేంద్రం. శ్యామల కంఠలలాట సమీప్య పరితప్య మానంబుగ గొళల్ మార్చి మార్చి సింధూరకాంత సమింధవ బడబాల బాణ లోగ్ర కీలగసయూనియు మనూనియు యచ్చమావాచ సంభవ తర్క సంయోగ కలితాధికోష్ణిమ కరాగీక విప్రయోగోష్ణపాంధగ్రహణ పరిపాన భూమయం బగుగాక పొంది పొంది కాలకోటాహ్వయ భ్రాత పాలుపట్టి పుచ్చుకొను దాహకత్వంబు ప్రోచి ప్రోచి. ఇంత వేడిమి సాధించే తేమో చంద్ర నన్ను వేచుటకే ప్రయత్నంబు తోడ. శివుడి లలాట నేత్రం దగ్గరగా ఒక్కొక్క కళనే మార్చి మార్చి బాగా కాల్చి సముద్ర ఉదకంలో ఉండే బడబాగ్ని యొక్క భయంకరమైన మంటల వేడిని వహించి అన్ని అమావాస్యలో సూర్యుడితో కలిగిన ఎక్కువ వేడితో బాగా కాల్చి నాయకుల ఎడబాసిన బాటసారుల వేడి ప్రాణవాయువులను త్రాగటం అనే వేడిని పొంది హాలాహలమన సోదరుడితో భాగంగా కొన్న కాల్చడం అనే శక్తిని బాగా వృద్ధి చేసుకొని ఇంత వేడి సంపాదించావా? ఇదంతా నన్ను తప్పింపజేయటానికైనా చంద్రా అన్న. ప్రథమ కడల్ నెలను పాయము వచ్చును మకినీషిని వకిని సూర్యుడన్ మృదుతరమైన మైత్రిగడు ప్రీతుల చేయుట ఈ దుశోష్ణి ప్రథమ ఫలీభవద్విరహి రాధకి కావలయున్ శశాంక. ఈ పృథివి అధర్మి కెన్న బలపీడయే ఉత్తమ లాభము ఎప్పుడు. చంద్ర అగ్నికి సూర్యుడికి ఇతర దేవతల కంటే ముందుగా మొదటి కళలను కానుకలుగా ఇచ్చి ప్రతి నెలలో అలా మిత్రత్వంతో వాళ్ళని తృప్తులను చేస్తున్నందు మొదటగా ఫలం వారి వలన ప్రాప్తమై దుర్భరమైన వేడి చేత వెలకుల్ని బాధిస్తున్నావా? పాపశీలుడకు పరపీడనమే, ఇతరులను పీడించడమే పరమ లాభం కదరా. అది కనుక అగ్ని వలన సూర్యుడి వల్ల నువ్వు పొందిన వేడి మొదటి లాభం ఏమిటంటే విరహుల్ని బాధించడం, దుఃఖితుల్ని ఇంకా దుఃఖవంతుల్ని చెయ్యాలి.
చలువయ భ్రాంతి మూలము నిశాకర ఇంకొకడు ఎన్ని చూడ కేవలము వేంద్రంపు ప్రకృతి వాడవయత్తన్ చకోరముల్వరయు కడంకనీ గుడుకు వెన్నెల సుర్రుతు దాన చేసి కాలవడ శైత్యములు కలగినట్టివి నిప్పుల మేతకు పోతువో. నిప్పుల మేత అన్నాడు. మనం ఆధునిక కవులు ఎలా అన్నారో, చంద్ర నీలో చల్లదనం అన్నది ఉన్నది అనుకోవటం భ్రమరా. చూస్తే ఇంకొక విశేషం, అచ్చంగా వేడి ప్రకృతి వాడవును. ఎందుకంటే చకోరాలనే వెన్నెలవ పక్షులు నిప్పులు తింటాయని వర్ణించటం కవి సమయం. వెన్నెల పురుగులు నీ ఉడుకు వెన్నెల జొర్రటంకి అలవాటై నిప్పులు మేస్తున్నట్టుగా ఉంది. వెన్నెలలో సలువయే ఉండి చకోరాలు దాన్ని అలవాడితే నిప్పుల మేయటానికి ఇష్టపడతాయా? వరవలు. కనుక నీ యందు చల్లదనం లేకపోవటమే కాదు, ఉన్నదంతా ఉష్ణం 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 అన్న. ఇట్లుగా గొప్ప కాలదోషమునవు నేమో విపర్యాసమన్నింత మలయానిలుండు నిదుకొని మేనికించాల ఉత్కట తాపం వనరింపజొచ్చే. ఇది ఎంత చంద్రికాజాల సంఘటన దౌష్యము రాజధర్మమనుతను క్రౌర్యంబుదా భూచను. కనుక ఇవన్నీ మన్మథావస్థలన్నీ వర్ణించాలి కావ్యంలో. అలా నువ్వు వేడి ప్రకృతి వాడవటమే కాదు, ఒక్కొక్క కాలానికి కలిగే చెడ్డతనం చేత అన్నిటిలో తేడా ఉంటుంది కాబోలు. ఇదిగో ఈ మలయానిలం కూడా నా శరీరానికి సంతాపమే కలిగింది. ఇలా నీ వెన్నెల సంపర్కం వల్ల కలిగిన కీడో లేక రాజధర్మం కదా అని తాను నీలాగానే నా మీద క్రౌర్యం కూడాడో తెలీదు, వాడు నన్ను మండించేస్తాడు అని దక్షిణానిరుడిని దక్షిణా వాయువుతో ఇలా అంటారు. తలప జగత్ప్రాణుడవై వెలసిన నీవిట్లు నన్ను వేతుట తగునే. ఇలా వెలుగు చేను వేసిన మలయానిల ఎద్ది కాపు మది తింతింపను. నువ్వు కూడా నా మీద ఇంత పగబట్టావా మలయవాయువా? నువ్వు జగంలోని సకల ప్రాణువులకు ప్రాణవాయువు అంటారే, ఆ ప్రాణులలో ఒక బాలనైన చిన్నపిల్లనైన నన్ను ఇలా తప్పింపచేస్తావా? తగునా? న్యాయమా? పశువులు వచ్చి చేను మేయకుండా చేని చుట్టూ ఏర్పరిచిన కంచె ఆ చేనును వేస్తే ఎవడు కాపాడుతాడమ్మా అంటాడు అని అతని వేడిమి మాంతుడకై అనేక ప్రకారంబులను తూర్యన్ ప్రార్థించు గుణంబు గనక విసివి ఇట్లనియన్. ఈ విధంగా అనేక విధాలుగా బాధపడి అంతికాశామయాతత్వమరచిన చలువకు నీకును జాలదు. రౌద్రమూర్తిత్వవార్తలు విచారించిన చలువకు నీకును చాలదు. అహన సారథ్య తత్పరత భావించిన చలువకు నీకును జాలదు. శ్రీఖండ విషధరోచ్చిష్టయించిన చలువకు నీకును చాలదు. పలుకులేటికి నీ ఎందు మలయ పవనా చలువగలదను నట్టి సంశయము తగదు. వసుధ నిందైన చండాలవాటియన్ బ్రాహ్మణ గృహంబు వెతుకుట భ్రాంతి కాదే. చక్కగా చెప్పాడు సమాసంలో. సకల ప్రాణులను సంహరించే దిక్కు నుండి వస్తోంది నీ దక్షిణం నుంచి. దక్షిణం యమదిశ కదా. కనుక నీ రాక అక్కడ, ఆ రాకలోనే జనాన్ని చంపడం, జగాలన్నిటినీ ఏడ్పించి శివుడి 8 దేహాలలో నీదొకటి. అన్నిటినీ దహించే అగ్నికి నువ్వు సారథివి. అగ్ని పెరిగితే నువ్వు ఇంకా విజృంభిస్తే జగమంతా నాశనం. మలయగిరిలో పాముల విషపు నోళ్లచే ఎంగిలి పడేటువంటి వాడివి. ఇలాంటి మహా ఉగ్ర స్వరూపాలతో నిత్యం సంబంధం కల
నీలో చలువ ఉంది అంటే ఎవరు నమ్ముతారా? ఎక్కడైనా కానీ మాలేపల్లెలో బ్రాహ్మణ ఇల్లు ఉంటుందా? ఇప్పుడు ఉంటాయి, పూర్వం ఉండేది. దక్షిణ గంధవాహనిలు పద్మరయద్రుమగూఢగూఢప భక్షణరింత ఎంత అపాయం పొందది పొందకుండగా ఇక్షు సరాసరండు విరహ స్పసితోపచయ క్రియ స్వసిత ఉపచయ క్రియన్ విముక్త క్షయు చేసే కావలయు కాక తదుష్ణత ఉష్ణమెక్కగన్. ఒరే దక్షిణ వాయువ, మలయ పర్వతంలోని మంచి గంధపు చెట్లలోని పాములు నిన్ను కరచినా నువ్వు చావకుండక ఉండటానికి కారణం మన్మధుడు వియోగులకు నిట్టూర్పు గాడ్పులను పెంచి ఆ గాడ్పుల చేత నీకు కావలసినంత వేడి గాలి అందేవాడు. కనుక నీకు చలువలు గమ్మకుండా వేడిని వృద్ధి పొందిస్తావు. లేకపోతే ఈ పాటికి నువ్వు తపా కట్టుండేవాడు అని మలయ సమీరును ఉపలంబించి పాధోరాజ్ అయిపోయింది. ఈ ఆశ్వాసం అయిపోయింది. పాధోరాజి గభీర్ సద్స్వేదరణ ప్రగల్భ్యు మందారు భూనాథాస్థాన విధేయవర్తను పైన పద్ధతివర్తను యథాతజ్జ విధ ప్రయోగ వివిధోపాయార్జిత ద్విన్మనోన్మాఖ్యాత సునీతి కౌశలు అసన్మార్గచ్చిదాపేశలు. సముద్రంలాగా లోతైన గుండె తలం కలిగిన కామాదుల వశంకాని వాడిన ఉత్తమ దానం అని నైపుణ్యం కల కల్పవృక్షం వంటి వాడు వాళ్ళ నాన్నగారు. రాజసభలతో అడంగువగా సంచరించేవాడి వినయంగా కూట నీతిక సత్యమైన నీతి ప్రయోగంతో చతుర ఉపాయాలతో శత్రువుల గర్వాన్ని హరించేటువంటి వాడు ఉత్తమ నీతి చాతుర్యం కలవాడు అయినటువంటి అమరామాత్యుడిని తండ్రిని గురించి చెప్తారు. వ్యాచక్షాణ సుధీజన వైచక్షణోద్వైసక్షణ్యోదయ అభివర్ధన వైదగ్ధీ చుంచు రవిజకృతమై మైత్రీ చించు విశృంఖలాష్ట దిక్షర కీర్తిన్. సర్వగ్రంథాల వ్యాఖ్యానం చేసే పండితులకు కూడా పాండిత్యాన్ని వృద్ధి చేసే పండితులకు కూడా పాండిత్యం చెప్పగలిగినవాడు. కర్ణుడిని కూడా దానంతో మించినవాడు. ప్రసిద్ధికి ఎక్కినటువంటి అష్టదిక్కులలో అమరామాత్యుని కీర్తి చరిస్తోంది. అలాంటి తండ్రిని నేను స్మరిస్తాను. అమలమ ప్రియాసూనున్ కామినీ శోపమానున్ కమల భవ మనీయున్ కన్య గణ్యవక్రౌఢి శేషున్ శమ దమన గుణరిష్టున్ శాస్త్ర చింతాగరిష్టున్ ప్రమథపతి సుభుక్తన్ సుభక్తున్ బ్రహ్మ విద్యానురక్తం. ఇవన్నీ ఆయన గుణ విశేష. అమలమ్మ యొక్క ముద్దు బిడ్డ, సౌందర్యానికి చంద్రులాంటి వాడు, బ్రహ్మ వంటి బుద్ధిమంతుడు, మాటలు మాట్లాడటంలో ఆదిశేషుడంటి వాడు, శమ దమాదులు కలిగి శాస్త్ర విచారం చేయటంలో శివభక్తుడై వేదాంత విద్యలలో ఆసక్తుడైన అమరామాత్యుణ్ణి స్మరిస్తుంది. గద్యం ఇది నిఖిల సూర్యలోకాంగీకార తరంగిత కవిత్వ వైభవ పింగళి అమరనార్యతనూభవ సౌజన్య జేగేయ సూరయనామధేయ ప్రణీతం వై ప్రభావతి ప్రద్యుమ్నంబను మహాప్రబంధంబునందు. చతుర్థాశ్వాసం, 4వ ఆశ్వాసం అయిపోయింది.
బహుశా 5 ఆశ్వాసాలు అనుకుంటాం. రేపు పంచమాశ్వాసంలో ప్రవేశిస్తాం. స్వస్తి.